తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో నిర్వహించారు. మహిళా శ్రీశక్తి భవనంలో ఏపీఓ ఇందిరా ఆధ్వర్యంలో స్వరూప, లక్ష్మి, విజయలక్ష్మి ముగ్గురు సీసీల అధ్యక్షతన మండల సమైక్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి హరిత, కోశాధికారి రాధాల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రామాయంపేట మండలానికి చెందిన 15 గ్రామ పంచాయతీలలోని 20 మహిళా సంఘాలకు చెందిన మొత్తం 6044 ఎస్ఏజీ సభ్యులకు చీరలు పంపిణీ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మహిళా సంఘాల ప్రతి సభ్యురాలికి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరించి చీరను స్వహస్తాలతో అందజేశారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, రామాయంపేట పట్టణ మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, కంపంపాటి విప్లవ్ కుమార్, బైరం కుమార్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ బండారు మహేంద్రారెడ్డి, దామరచెరువు మాజీ సర్పంచ్ పగడాల శివప్రసాద్, అల్లాడి వెంకటేష్, ఢాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాము. మరి ఇవాళ ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది. మన మహిళల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఉట్టిదే కాదమ్మా, మరి గత 10 ఏళ్లలో అనేక విధాలుగా మనం మోసం చేయడం జరిగింది. మరి ఎప్పుడు చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లులన్నా, మరి బతుకమ్మ చీరలన్నా అన్ని విధాలుగా మనం మోసం చేయడం జరిగింది. ఆ బతుకమ్మ చీరలు కనీసం పొలం కాడ పందులు రాకుండా కట్టుకుందామంటే దాని కూడా పనికిరాలి, అంత ఘోరమైన చీరలు ఇచ్చి. అట్లాంటిది మరి మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బ్రహ్మాండంగా నాణ్యమైన చీరలు మన మహిళలకు ఇవాళ ఇస్తా ఉన్నాం. ఇదే కాదు, మరి అనేకమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటా ఉన్నాం. మరి సన్నబియ్యం వస్తున్నాయి అందరికి, మీకు మీకు సన్నబియ్యం వస్తున్నారు, గట్టికి సపోర్ట్ కొట్టండి. సపోర్ట్ కదా సమాధానం చెప్తాయి. సన్నబియ్యం అయితేనేమి, మరి ఫ్రీ కరెంట్ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, ఇవన్నీ కూడా మరి 2 ఏళ్లలో మనం పూర్తి చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంతకుముందు ప్రభుత్వం ఎప్పుడు చూసినా మరి ఓట్ల ముందు అబద్ధాలు చెప్పాలా, ఓట్ల ద్వారా వాళ్ళకి అనిపించకూడదు. మళ్ళీ ఓట్లు వస్తేనే వాళ్ళు వస్తుంటే మళ్ళీ మాయ మాటలు చెప్పాలా, మోసం మాటలు చెప్పాలా, మళ్ళీ ఓట్లు కనుక్కోవాలి. అది చేసిన పని మనం ఎప్పుడు కూడా చేయలే. ఎప్పుడు ఏదున్నా మా మహిళలను, మా కుటుంబ సభ్యులను మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి చెందాలా, మరి వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సేవనే ఇవాళ మనసులో పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి రామాయంపేట పట్టణంలో బ్రహ్మాండంగా స్ట్రీట్ లైట్లు కూడా వేసుకున్నాం. లైట్లు కనిపిస్తాయి కదా బయటనే, ఇంతకుముందు చీకటి ఉంటుండే, అట్లాంటిది బ్రహ్మాండంగా లైట్లు వేసుకుంటున్నాము, ఊర్లలో రోడ్లు వేసుకుంటున్నాము. వాళ్ళ పక్కనే మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోటి బ్రహ్మాండంగా మన పిల్లలు మంచిగా చదువుకోవాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటాము. కాబట్టి ఇవన్నీ కూడా జరిగింది. ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి మీ ఆశీర్వాదం, మీ దీవెన, దయ మా మీద ఎప్పటికీ ఇట్లనే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శిరస వహించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.